ఇన్ని సమస్యలు వినగలుగుతున్నాం, మా ముందుకు వస్తున్నాయి. ఈ సమస్యలను ఖచ్చితంగా అమల్లోకి తీసుకొస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిధులను సమకూర్చి మన నిర్మల్ పట్టణంలో ముందుకు తీసుకువెళ్ళే దిశగా కృషి చేస్తాము. జరిగినటువంటి మున్సిపల్ సమావేశంలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. కోతులు కుక్కల్ని పట్టుకునేటువంటి పని అతి తొందరలోనే ఈ వారంలోనే ప్రారంభమైంది. కోతుల్ని పట్టుకుంటాము, కుక్కల్ని కూడా పట్టుకొని వదిలేస్తాం. ప్రతిరోజు మంచినీరు నిర్మల్ పట్టణ ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందించాలన్నది మా ధ్యేయం. రేపటి నుంచి నిర్మల్లో థాయ్ బజార్ ఉండద్దు. వ్యాపారస్తులందరికీ, చిరు వ్యాపారస్తులకు, ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్లకు నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, రేపటి నుంచి థాయ్ బజార్ కొరకు వస్తే వాళ్ళు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. ట్రేడ్ లైసెన్స్లు ఇష్యూ చేసేటప్పుడు కానివ్వండి, శానిటరీ లైసెన్స్లు ఇచ్చే ఎటువంటి దగ్గర కూడా ఏ అధికారికైనా కానీ కూడా ఇక్కడ పనిచేసే ఉద్దేశం లేకపోతే, ఇష్టం లేకపోతే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు, లీవ్ పెట్టుకోవచ్చు. కానీ కరప్షన్ చేస్తూ ఇక్కడే ఉంటాము అంటే మాత్రం సహించే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి క్రమంలో మేము నిర్మల్ పట్టణంలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఆయన దృష్టిలో తీసుకుపోదలుచుకున్నాం. ఏదైతే చిన్నపాటి వర్షం వచ్చినా నీట మునిగిపోయేటువంటి 7-8 ప్రాంతాలని గుర్తించడం జరిగింది. వాటిని ఏ విధంగా పరిష్కరించాలో పరిష్కార మార్గాలను కూడా కనుగొనడం జరిగింది. వాటిని స్టామ్ వాటర్ డ్రైన్స్ కట్టి ఆ ముప్పులను నివారించేటువంటి ప్రయత్నం చేయాలి. నిర్మల్కు కంపల్సరీ ఇప్పుడు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు ఎవరైనా విఐపి వస్తే ఇక్కడ సమావేశం నిర్వహించుకోవడానికి, బహిరంగ సభలు పెట్టడానికి ఒక మైదానం, ఒక స్టేడియం, పిల్లలు ఆడుకునేందుకు కూడా ఆ స్టేడియం పనికి వస్తుంది. అదేవిధంగా ఒక పార్క్. ఈ రెండింటికి కూడా మరి స్థలాల కోసము మనకు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. మాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. టౌన్లో ఉన్నటువంటి అసైన్ ల్యాండ్ని మరి అసైనీస్ అందరినీ ఒప్పించి ప్రభుత్వంతో మాట్లాడి మరి వాళ్ళ సగం భూమిని అమ్ముకునేటువంటి అవకాశం ఇస్తే, ఆ భూమిని సగం భూమిని ఒక ప్రజా అవసరాల కోసం ఇస్తే మరి స్టేడియం నిర్మాణము ప్లస్ ఈ గ్రౌండ్ నిర్మాణం కూడా చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఈ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన నిధులు 15 కోట్ల రూపాయలతో టెండర్లు నిర్వహించారు. ఆ టెండర్లను ఈరోజు మున్సిపల్ సమావేశంలో సభ్యుల సూచన మేరకు సభ్యులందరూ కూడా సూచించారు. అవన్నీ కూడా అధికారులు సూచించిన వర్క్స్ ఇప్పుడు మేము ప్రజాప్రతినిధులు వచ్చినాము. ప్రజాప్రతినిధులకు వార్డులలో ఉన్నటువంటి సమస్యలు పూర్తిగా అవగాహన ఉంటాయి. అధికారులు చేసినటువంటి సూచనలతో చేసినటువంటి పనులు చాలా మటుకు ప్రజలకు అవసరం ఇబ్బందులు, పూర్తి స్థాయిలో ఇబ్బందులు తొలగించే విధంగా లేవు అని చెప్తే ఈరోజు ఓటింగ్ ద్వారా 29 మంది సభ్యులు మద్దతు చేసి ఆ టెండర్లు రద్దు చేయమని చెప్పి సూచన చేశారు. ఆ టెండర్లను రద్దు చేసి మరి తొందరలోనే కొత్త టెండర్లు మరి పరిపాలన అమలు తీసుకుని కొత్త టెండర్లను మార్చిన పనులతోటి మార్చి నెలలో వేస్తాం.